హాయ్ అండి. ఈరోజు వీడియోలో పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినే రాగి చాక్లెట్ బ్రౌనీ ప్రిపేర్ చేశానండి. రాగి పిండి అంటే పిల్లలందరూ ఇష్టంగా తినరు కదా! అలాంటప్పుడు ఇలా బ్రౌనీస్ కానీ, కేక్స్ కానీ ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ రాగి బ్రౌనీనైతే నేను చాలా హెల్తీగా ప్రిపేర్ చేశానండి. దీనిలో పంచదార కానీ, మైదా కానీ, ఎగ్స్ కానీ ఇలాంటివి ఏం లేకపోయినా, ఇంట్లో అవెన్ లేకపోయినా స్టవ్ పైన పెట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. చాక్లెట్‌తో చాలా రుచిగా ఉందండి. పిల్లలైతే ఒక్కసారి తయారు చేసి ఇచ్చారంటే చిన్న ముక్క కూడా వదలకుండా తినేస్తారు. స్నాక్స్‌కి కూడా చాలా బావుంటుంది. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ఈ బ్రౌనీ ప్రిపేర్ చేసుకోవటానికైతే ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకున్నానండి. ఈ రాగి పిండినైతే నేను రాగులు తీసుకుని మిల్లు పట్టించుకున్నాను మెత్తని పొడిలాగా. ఈ రాగి పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలోనే అరకప్పు వరకు కోకో పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత దానిలో సగం వరకు బేకింగ్ సోడా వేసుకున్నాను. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కలిసిన తర్వాత ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని దానిలో ముప్పావు కప్పు వరకు బెల్లం పొడిని వేసుకున్నాను. బెల్లం పొడిని వేసుకున్న తర్వాత పావు కప్పు వరకు బటర్ని వేసుకున్నానండి. బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత అదే కప్పుతో పావు కప్పు వరకు పెరుగుని తీసుకున్నానండి. పెరుగు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మొత్తం క్రీమీగా తయారయ్యే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు వరకు పాలు వేసుకున్నానండి. కాచి చల్లార్చిన పాలను వేసుకున్నాను. ఇది మొత్తం క్రీమీగా తయారయ్యే వరకు బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా! ఇప్పుడు ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండీ! దాన్ని జల్లెడ పెట్టుకొని జల్లించుకోవాలి. కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని జల్లించుకుంటే సరిపోతుంది. పిండిని బాగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఒక విస్కర్ సహాయంతో ఈ బ్యాటర్‌ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. అస్సలు ఉండలు కట్టకుండా మనకి మరీ పల్చగా ఉండకూడదండి. బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి బ్రౌనీకి ఎప్పుడు కూడా. మరీ పల్చగా ఉంటే మనకి కేక్‌లా వచ్చేస్తుంది. టేస్ట్ అస్సలు బాగోదు. ఇలా ఉంటేనే మనకి టేస్ట్ అయితే బావుంటుంది. మనకి ఎక్కువసేపు బేక్ అయినా సరే పల్చగా ఉన్నప్పుడు టేస్ట్ మారిపోతుందండి. లైట్‌గా చేదొచ్చేస్తుంది. దీనిలో చాక్లెట్ ఉంటుంది కదా! నేను ముందుగానే ఒక బేకింగ్ గిన్నెని తీసుకుని దానిలో బటర్ పేపర్ వేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని దానిలో వేసుకోవాలి. నేను కొద్దిగా కేక్ బ్యాటర్‌ని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఒక స్టీల్ బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా బటర్ రాసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దానిలో కూడా వేసుకున్నాను. రెండిట్లో వేసుకున్న తర్వాత నేనైతే చాకో చిప్స్ లేవండి నా దగ్గర. చాక్లెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. డార్క్ చాక్లెట్‌ని అయితే. చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ వస్తుందండి ఇది అది కూడా. నేను చాక్లెట్‌ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్నైతే వేసుకున్నానండి రెండాటిల్లో కూడా. వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని నేను ముందుగానే బేక్ చేసుకోవటానికైతే స్టవ్ ఆన్ చేసుకుని బేక్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని 10 నిమిషాల ముందే ప్రీహీట్ చేశానండి. ఇప్పుడు దానిలో ఈ బేకింగ్ గిన్నె పెట్టేసి 30 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే చక్కగా బ్రౌనీ అయితే బేక్ అయిపోతుందండి. 30 మినిట్స్ సరిపోతుంది. మరీ ఎక్కువ సేపు ఉంచినా సరే మనకి అడుగు మొత్తం మాడిపోతుంది. మనం బ్రౌనీ ఎప్పుడు బేక్ చేసినా సరే కరెక్ట్‌గా చూసుకోవాలి. లేదు అంటే అడుగు మొత్తం మాడిపోయి చేదొచ్చేస్తుందండి బ్రౌనీ మొత్తం. నాకు 30 మినిట్స్‌లో బ్రౌనీ అయితే బేక్ అయిపోయిందండి. దీన్నైతే బయటకి తీసుకుందాం. చూడండి చూడటానికి ఎంత బావుందో. పైన డార్క్ చాక్లెట్‌తో చక్కగా సాఫ్ట్‌గా చాలా రుచిగా ఉంది. అడుగు కూడా అసలు ఏం అంటుకోలేదండి. మనకి రాగి పిండితో చేస్తాం కాబట్టి ఈ బ్రౌనీ అయితే మనకి చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. అసలు ఇలా చేయి పెడితేనే విరిగిపోయే అంత సాఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రౌనీని అయితే కట్ చేసి చూపిస్తానండి. చూడండి ప్లేట్‌లోకి ఇలా వెనక్కి వంచితే సరిపోద్ది. ఈజీగానే వచ్చేస్తుంది. అస్సలు అడుగు ఏం అంటుకోకుండా. చూడండి బ్రౌనీ అయితే ఎంత చక్కగా వచ్చిందో. లోపల కూడా ఎలా ఉందో నేను కట్ చేసి చూపిస్తానండి. ఈ చాక్లెట్ బ్రౌనీనైతే మనం చెప్తేనే గాని తెలీదండి. ఈ బ్రౌనీ అయితే రాగిపిండితో చేశామని చెప్పేసి. వాళ్ళే షాక్ అవుతారు తినిన తర్వాత. ఈ బ్రౌనీ రాగిపిండితో చేశావా ఇంత టేస్టీగా ఉందని చెప్పేసి. నేను చెప్పిన కొలతలతో ఈ రాగిపిండి బ్రౌనీని ఒక్కసారి తయారు చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. కట్ చేస్తుంటేనే అర్థమైపోతుంది కదా! బ్రౌనీ అయితే ఎంత సాఫ్ట్‌గా ఉందో. టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. ఈజీగా అయిపోతుంది. ఒక 30 మినిట్స్‌లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు పిల్లలకైతే. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. స్నాక్స్ బాక్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రాగిపిండి బ్రౌనీనైతే మనం హెల్తీగా ప్రిపేర్ చేసాం కాబట్టి పిల్లలకి వీక్లీ వన్స్ చేసి ఇచ్చినా పర్వాలేదండి. దీనిలో ఎగ్స్ కానీ, మైదా కానీ, పంచదార కానీ ఇలాంటివి ఏం వాడలేదు. హెల్తీ వేలో ప్రిపేర్ చేశాను. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. 2, 3 రోజుల వరకు ఈ బ్రౌనీ అయితే పాడవదండి.
పిల్లలు ఎప్పుడు కూడా చాక్లెట్స్‌తో చేసిన కేక్స్ కానీ, బ్రౌనీస్ కానీ ఇలాంటివి ఇష్టంగా తినేస్తారు కదా! బయట కొనే పని లేకుండా ఇలా రాగి పిండితో హెల్తీగా ఈసారి ఈ బ్రౌనీ ప్రిపేర్ చేసుకోండి. నేను కప్‌లో వేసిన బ్రౌనీ కూడా చూపిస్తున్నానండి. చూడండి ఇదైతే ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.